అందితే జుట్టు లేదంటే కాళ్ళు అన్నట్లుంది ఏపీలో పవన్ పరిస్థితి. ప్రధాని మోదీ నుంచి సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరితో ఆయన అవసరం ఉంటే ఓడమల్లయ్య లేకుంటే బోడిమల్లయ్య అనే రీతిలో వ్యవహరించడం ఆయన స్థిరత్వం లేని నాయకత్వాన్ని బయటపెడుతుంది. దీనిపై సొంత పార్టీ నేతలు కార్యకర్తలే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందన్న సామెత జనసేన అధినేత పవన్ కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏది మాట్లాడతారో ఆయనకే తెలియదు కాబట్టి. ఒక వ్యక్తి గురించి ముందు నెగిటివ్ గా మాట్లాడి వెంటనే పాజిటివ్ గా పొగుడుతూ ఆయన్ని దగ్గరికి తీసుకుంటారు పవన్. అంతేకాదు పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేస్తారు. నాకు తిక్కుంది దానికో లెక్కుంది అన్నట్లు పవన్ ఎప్పుడూ తిక్కను మాత్రమే బయటికి చూపిస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎన్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో పవన్ వర్మపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సభలో పవన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వర్మ ఇక్కడ పేకాడ క్లబ్ నడుపుతున్నారు, ఎమ్మెల్యే అయి ఉండి పేకాడ నడుపుతారా అని ప్రశ్నించి వర్మపై చిందులు వేశారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక కట్ చేస్తే ఇప్పుడు అదే వర్మను కలిసి పవన్ సాదర ఆహ్వానం పలికారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం వర్మను వీరుడు అని అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఒకవేళ పవన్ గెలిస్తే మీ పార్ట్నర్ పేకాట క్లబ్ మూస్తారా లేక మీరే పార్ట్నర్ అవుతారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ పై సటారికల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పవన్ వేస్తున్న అడుగులు ఆ పార్టీ క్యాడర్ ను తీవ్ర అయోమయంలో పడేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.